Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 137. ఏంటి తెగ సంతోషపడుతున్నారు? టాయ్స్ షాప్ పెట్టుకోండి మీరు మీ బాబు కలిసి అని కోపంగా చెప్పడంతో ఇద్దరు బిగ్గమొహం వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే కర్ణ తల పట్టుకొని కూర్చుంటే వసుంధర విశ్వనాథ్ నవ్వుకున్నారు. పిల్లలిద్దరికి భోజనం తినిపించడం అయిపోయిన తర్వాత బాబుని ఎత్తుకుని దక్ష, పాపని ఎత్తుకుని కర్ణ ఇద్దరు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటేనే చల్లటి గాలికి ఇద్దరు నిద్రపోవడంతో నిద్రపోతున్న పిల్లలిద్దరిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టారు దక్ష, కర్ణ ఇద్దరు. నిద్రపోతుంటే ప్రశాంతంగా ఉన్న కూతుని చూసి రాక్షసి నిద్రలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిద్రలేస్తే అంత అల్లరి చేస్తుంది అని అనుకుంటూ ఇద్దరికి ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి పిల్లలు బెడ్ మీద నుంచి కింద పడిపోకుండా చుట్టూ పిల్లోస్ పెట్టి కిందకి వెళ్తుంటే దక్ష చేపట్టుకుని లాగి కౌగిలించుకున్నాడు కర్ణ. వదలండి, నేను మీతో మాట్లాడను అని అంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నా ఆమెని వదలకుండా ఆమె మొహం అంతా ముద్దులు పెడుతుంటే వదలమంటుంటే ఏం చేస్తున్నారు మీరు అనగానే పిల్లలతో కూడా పోటీ ఏంటి బంగారం నీకు? చూడు, పిల్లలంటే నాకు పంచప్రాణాలు. వాళ్ళకంటే ఎక్కువగా నువ్వంటే నాకు పిచ్చి. ఇప్పటికీ పిల్లలు పుట్టి 3 ఏళ్ళు అవుతున్నా, మన పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా పెళ్ళికి ముందు నువ్వు నాకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఇచ్చావో నిన్ను చూసినప్పుడల్లా అదే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటే దక్ష మూతి తిప్పుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంటే ఆమె పెదాలని అందుకున్నాడు. పౌట్ చేయకు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెన్నిసార్లు పౌట్ చేస్తే అన్నిసార్లు ముద్దు పెట్టుకుంటాను అనగానే దక్ష ఆశ్చర్యంగా కర్ణం వైపు చూస్తూ ఉంటేనే మరొకసారి ముద్దు పెట్టాడు. వదలండి, నేను మీతో మాట్లాడను అంటున్నాను కదా అని కిందకి వెళ్తున్న ఆమెని వెళ్ళనివ్వకుండా వెనుక నుంచి హక్ చేసుకుని నేను నిన్ను నాకు దూరంగా పోనివ్వను, నాకు దూరం అవ్వనివ్వను, ఆ విషయం నీకు బాగా తెలుసు అని అంటూ ఉంటే దక్ష ముసిముసిగా నవ్వుకుంటూ అది మాత్రం అతనికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది. ఏంటే అటే వెళ్ళిపోయారు, భోజనం చేయరా రండి, మళ్ళీ తెల్లవారితే పిల్లలు నిద్రలేచారంటే వాళ్లతో పరుగులు పెట్టడమే సరిపోతుంది అని అనగానే అత్తయ్య పిలుస్తోంది అని అంటూ ఇద్దరూ కిందకెళ్ళి భోజనానికి కూర్చున్నారు. పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కారం తినలేరు కాబట్టి వాళ్ళకి మాత్రం పప్పన్నం లేదంటే సాంబార్ రైస్ లేదంటే కర్డ్ రైస్, వాళ్ళు మాత్రం కర్రీస్ చేసుకోవడంతో వంకాయ కర్రీ, పప్పు, పచ్చడి వడ్డించుకుని భోజనం చేస్తున్నారు అందరూ. రేపు సాయంత్రం మీరిద్దరూ త్వరగా రావాలి, వరుణ్ ధాత్రి మరీ మరీ రమ్మని పిలిచారు అనగానే అమ్మ మనం ఏమైనా చిన్నపిల్లలమా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడానికి అని కర్ణ అడగడంతో కాకపోవచ్చు కానీ వరుణ్ ధాత్రి మనవాళ్ళు కాబట్టి మనం వెళ్ళాల్సిందే అని వసుంధర చెప్పడంతో సరేలే 3ంటికి వస్తే సరిపోతుందా అనగానే సరిపోతుంది అనగానే వస్తే సరిపోదు, వచ్చేటప్పుడు గిఫ్ట్ కూడా తీసుకుని రండి అని దక్ష చెప్పడంతో దీని గిఫ్ట్ గోల చల్లగుండా ఆ గిఫ్ట్ గురించి మర్చిపోవా అనగానే ఉట్టి చేతులతో వెళ్తే దరిద్రంగా ఉంటుంది అంది దక్ష. తెస్తాడులేవే, ఒకవేళ వాడు తీసుకురాకపోతే దారిలో మనమే తీసుకుందాం అనగానే సరేనంటూ నలుగురు కలిసి భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడం అలవాటు ఉండాలని కిడ్స్ రూమ్ ఏర్పాటు చేయడానికి విశ్వనాథ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కానీ కర్ణం మాత్రం ఒప్పుకోవడం లేదు. చిన్నపిల్లలు వాళ్ళు ఒంటరిగా పడుకోవడానికి వీల్లేదు, భయపడతారని పిల్లల్ని తన దగ్గరే నిద్రపుచ్చుకుంటున్నారు. గదిలోకి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ ఆదమర్చి నిద్రపోవడంతో పిల్లోస్ అడ్డుగా తీసేసి అటొకరు ఇటొకరు పడుకుంటే నేనందుకే చెప్తున్నాను బెడ్ వాల్ వైపు షిఫ్ట్ చేస్తే పిల్లలు ఇద్దరిని వాల్ వైపు పడుకోబెడితే మనిద్దరం దగ్గరగా ఉండొచ్చు అని అంటూ కర్ణం మూతి ముడుచుకోవడంతో అక్కర్లేదు, ఇలా అలిగినప్పుడు నేను మీకు దూరంగా ఉండాలంటే తప్పదు అనగాని నీకు ఇంకా కోపం పోలేదా, రేపటికి రేపే చూడు బెడ్ షిఫ్ట్ చేయిస్తాను అని మొండిగా చెప్పడంతో నవ్వుకుంది దక్ష.
నాటు పించెస్ డ్రెస్ కావాలి అని లంగా జాకెట్ వేస్తుంటే వద్దని గొడవ చేస్తున్న కూతుర్ని కోపంగా చూస్తూ మనం వెళ్ళేది బర్త్డే పార్టీకి, స్కూల్లో ఈవెంట్ కాదు, ప్రిన్సెస్ డ్రెస్ కావాలి అంటున్నావని కోపంగా అంటూ ఉంటే లేదు నాకు ఆ డ్రెస్సే కావాలి అని గొడవ చేస్తుంటే భగవంతుడా అని తల పట్టుకోవడంతో కొడుకుని రెడీ చేసి అక్కడికి వచ్చిన కర్ణ ఏంటి ఇంకా పాపను రెడీ చేయలేదు అనగానే రెడీ చేయకుండా నేను కూడా మీ కూతురుతో కలిసి ఆడుకుంటున్నాను అని కోపంగా చెప్పింది దక్ష. ఎందుకు అంత కోపంగా ఉన్నావు మళ్ళీ ఏమైంది అనగానే మీ కూతురికి ప్రిన్సెస్ డ్రెస్ కావాలంట, ఇది చూడండి చిన్న లంగా ఓణి ఎంత క్యూట్గా ఉందో, ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనగానే తనకి నచ్చిన డ్రెస్ వేయచ్చు కదా అనగానే ఇక్కడ వేయమని గొడవ చేస్తుంది, అక్కడికి వెళ్ళాక పట్టు లంగా వేసుకుని ఎవరైనా పిల్లలు కనిపించారనుకో గొడవ చేస్తుంది, ఎవరిదాకా ఎందుకు త్రివేణి బర్త్డే కాబట్టి దానికి చిన్న పట్టు లంగా వేస్తుంది ధాత్రి, దాన్ని చూసిందంటే నాకు కూడా అదే డ్రెస్ కావాలని చావగొడుతుంది అని అంది దక్ష. అది కూడా నిజమే కావడంతో కర్ణ కూతుర్ని ఎత్తుకొని బేబీ ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంటావు తెలుసా, అందరూ నిన్ను చూసి అక్షర సూపర్ క్యూట్ బేబీ అంటారు అనగాని నో దాది అంటూ ఉంటే నా బేబీ గుడ్ గర్ల్ డాడీ చెప్పిన మాట వింటుంది అని చెప్పడంతో ఇక తండ్రి అంటే చిన్న వయసులోనే ఎంతో ప్రేమ ఉండేసరికి సరేనని చెప్పడంతో అమ్మయ్య అనుకుంటూ దక్ష లంగా జాకెట్ వేసి చిన్న హెయిర్ బ్యాండ్ పెట్టి రెడీ చేసింది. పిల్లలిద్దరూ రెడీ అయిన తర్వాత అందరూ బర్త్డే పార్టీకి స్టార్ట్ అయ్యారు. కర్ణ వచ్చేటప్పుడే దక్ష ఊరుకోదని గిఫ్ట్ కొనుక్కుని రావడంతో దక్ష పాప కాస్త కూల్గా ఉంది. అందరూ రావడంతో వరుణ్ ధాత్రి నవ్వుతూ పలకరిస్తూ ఉంటే పెదమా అంటూ త్రివేణి నేల మీద నడవలేక నడుస్తూ వచ్చి దక్ష కాళ్ళని చుట్టుకుపోవడంతో పెద్దమ్మ అని పిలవడం రాక క్యూట్గా పెదమా అని పిలుస్తున్న త్రివేణి వైపు చూసి నవ్వుకున్నారు అందరూ. త్రివేణిని ముద్దులాడుతుంటే అక్షర కోపంగా చూస్తూ ఉంటే కూతుర్ని గమనించి కొడుకుని కూతుర్ని ఎత్తుకుని అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ కప్స్ తీసుకుని ఇద్దరికి తినిపిస్తూ ఉన్న కూతురు దృష్టి మాత్రం తల్లి వైపు ఉండేసరికి ఏంటి బేబీ మమ్మీ వైపు చూస్తున్నావు అనగానే అమ్మి త్రివేణిని ఎత్తుంది ఎందు అని అడగడంతో త్రివేణి బర్త్డే కదా విషెస్ చెప్పడానికి ఎత్తుకుంది అని చెప్పాడు కరుణ. ఇంతచేపు చెత్తారా అనగానే నవ్వుకుంటూ చెప్పొచ్చు అని అంటూ ఐస్ క్రీమ్ తినిపించాక త్రివేణి వేరే బంధువుల దగ్గరికి కూడా వెళ్ళడంతో పిల్లల్ని వెతుక్కుంటున్న దక్ష దగ్గరకు వచ్చి అక్షర నువ్వు త్రివేణిని ఎత్తుకుంటే జలసి ఫీల్ అవుతుంది అనగానే తెలుసు నాకు తెలుసు అన్నీ బాబు పోలికలే అనగాని ఉరుము ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు ప్రతిదానికి నువ్వు నన్నంటావేంటే అన్నాడు. అది మొత్తం మీ పోలికలే, అచ్చం మీ జిరాక్స్ కాపీ, మీరు కూడా అంతే కదా, ఎవరితో మాట్లాడినా తెగ జలసి ఫీల్ అయ్యేవాళ్ళు, సేమ్ అది కూడా అలాగే తయారైందని చెప్పింది దక్ష. అవును మరి నా పెళ్ళాం నాకే సొంతం, వేరే ఎవరో నీతో క్లోజ్గా మాట్లాడితే నేనెలా ఒప్పుకుంటాను అని నడుం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని బుగ్గల మీద వేళ్లతో రాస్తూ చెప్పడంతో చాలు చాలు ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది, పిల్లలు ఎక్కడా అని అడగడంతో ఆడుకుంటున్నారు అనగానే చిన్న పిల్లలు కదా కింద పడతారు, ఎందుకు అలా వదిలేశారు అంటూ పిల్లలిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళింది దక్ష. అక్క అంటూ ఈలోపు తమ్ముడు చెల్లెలు రావడంతో వచ్చేసారా మీరు వస్తున్నట్టు నాకు ధాత్రి చెప్పనే లేదు అనగానే మాకు మీకంటే ముందే ఫోన్ చేసి చెప్పింది అనగానే ఎలా చదువుకుంటున్నారు అనగానే రోజు అమ్మ నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటారు, అమ్మ నీకు అన్ని విషయాలు చెప్తూనే ఉంటుంది, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటక్క అన్నారు ఇద్దరు. మీరెలా చదువుకుంటున్నారో అమ్మ చెప్పడం వేరు, మీరు చెప్పడం వేరు అని అంది దక్ష పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని. వాళ్ళ పిన్నిని మావయ్యని చూడగానే మామ చిన్ని అంటూ ఇద్దరు పరిగెత్తుకుని రావడంతో చెరొకరిని ఎత్తుకున్నారు ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.